హలో. మష్రూమ్ శాండ్విచ్ బయట కంటే ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. మష్రూమ్స్ ఒక ప్యాకెట్ తీసుకొని బాగా కడిగేసి సన్నగా కట్ చేసుకోవాలా. కట్ చేసి పెట్టుకొని ఒక బాండిల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు తుడుము పట్టి వేసుకున్నాను. పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక 1 మినిట్ వేయించుకొని ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలా. 2 నిమిషాలు బాగా వేయించుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ అంతా వేసేసి ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, తొందరగా ఉడికిపోతుంది. కొంచెం ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలబెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి సరిపోతుంది. లాస్ట్లో కొంచెం ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలబెట్టేసేయాలా. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకునేసి కలబెట్టేసి పక్కన పెట్టేసుకోవడం అంతేనే. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని బ్రెడ్ పైన పెట్టేసుకొని మష్రూమ్ కర్రీ అంతా బ్రెడ్ పైన పెట్టేసుకొని చీజ్ స్లైస్ పెడతా ఉన్నాను. చీజ్ స్లైస్ లేకదంటే కూడా పర్లేదు, నెయ్యి వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. అంతలా బ్రెడ్కి అన్నీ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలా. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టి దోశ ప్యాన్ దానిపైన నెయ్యితో ఆ సైడ్ ఈ సైడ్ బాగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవడమే అంతే. బయట కంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా కలర్ వచ్చేంత వరకు బాగా టోస్ట్ చేసుకొని అన్నీ అలాగే కాల్చుకుంటే సరిపోతుంది. అంతే, ఈజీ అవుతుంది. నెయ్యి వేసుకొని కాల్చుకొనేసేయాలి అంతే. మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవడమే అంతే.